రాష్ట్రంలో ఉద్యోగులు వివిధ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు సంక్రాంతి వేళ చంద్రబాబు శుభవార్త చెప్పారు. నీరు చెట్టు పనులు సహా వివిధ ప్రాజెక్టులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు చెల్లించింది. సంక్రాంతి సందర్భంగా ఉద్యోగులకు, పోలీసులకు, కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు 2653 కోట్ల నిధులను విడుదల చేస్తూ కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న ఒక డిఏ, పెన్షన్దారులకు డిఆర్ బకాయిలు చెల్లింపులకు 1100 కోట్లు విడుదల చేసింది. దీనివల్ల 2.25 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులకు, 2.70 లక్షల మంది పింఛనర్లకు మేలు జరగనుంది. పోలీసులకు సరెండర్ లీవ్స్ బకాయిల నిమిత్తం 110 కోట్లు చెల్లిస్తోంది. దీంతో సుమారు 55,000 మంది పోలీసు సిబ్బందికి లబ్ధి చేకూరనుంది. మరోవైపు విదేశీ ఆర్థిక సాయం, నాబార్డ్, సాస్కీతో పాటు సిఐఆర్ఎఫ్ కింద పనులు చేపట్టిన 19,000 మంది కాంట్రాక్టర్లకు 1,243 కోట్ల బిల్లులను విడుదల చేశారు. గతంలో చేసిన నీరు చెట్టు పనులకు 40 కోట్ల బకాయిలు విడుదలయ్యాయి. 2,653 కోట్ల నిధులతో మొత్తంగా 5.70 లక్షల మందికి వారి బిల్లులు, పెండింగ్ బకాయిలు, సొమ్ములు అందుతున్నాయి. 2019లో జగన్ ముఖ్యమంత్రి అవగానే చంద్రబాబు హయాంలో నీరు చెట్టు పనుల్లో అవినీతి జరిగిందంటూ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా నిలిపివేశారు. దీనిపై వారంతా కోర్టుకు వెళ్లారు. పనులు చేసిన తర్వాత బిల్లులు ఎలా నిలిపివేస్తారంటూ హైకోర్టు వైసీపీ ప్రభుత్వంపై మండిపడింది. తరువాత జగన్ కేవలం కోర్టు ఆదేశాలున్న వారికే బిల్లులు చెల్లించి మిగతా వారికి నిలిపివేసి కక్ష సాధించారు. తాజాగా చంద్రబాబు వారందరికీ ఒకేసారి బిల్లులు విడుదల చేశారు.